మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముఖ్య నేత టార్గెట్ చేశారా? వెంకటరెడ్డి డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారిపై ఏసీబీ దాడుల వెనుక ముఖ్య నేత అసలు వ్యూహం ఏంటి? మంత్రులను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు ముఖ్య నేత ఏసీబీ విజిలెన్స్లను అస్త్రంగా వాడుకున్నారా? మొన్న పొన్నం ప్రభాకర్, నిన్న దామోదర, ఇక తాజాగా కోమటిరెడ్డిలను ముఖ్య నేత లక్ష్యంగా చేసుకున్నారా? రాజకీయ నేతల ఆధిపత్య పోరులో అధికారులు బలవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులను ముఖ్య నేత రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తన వద్ద ఉన్న శాఖను అస్త్రంగా వాడుకొని మంత్రులను టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వరుసగా మంత్రులను ముఖ్య నేత అటాక్ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేశారట ముఖ్య నేత. వెంకటరెడ్డి డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. మోహన్ నాయక్ ఇంటిపై దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు దాదాపు 200 కోట్ల ఆస్తులను గుర్తించారు. గత ప్రభుత్వంలో లూప్ లైన్ లో పనిచేసిన మోహన్ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్ఎండ్బీ శాఖ ఈఎన్సీగా నియమించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోహన్ నాయక్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఈఎన్సీ పేరుతో భుజంపై తుపాకీ పెట్టి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముఖ్య నేత టార్గెట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేత మొదటి నుంచి ఇదే తరహా పందా కొనసాగించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో రవాణా శాఖను టార్గెట్ చేశారు ముఖ్య నేత. మంత్రి పొన్నం ప్రభాకర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన డిపార్ట్మెంట్ లో ఏసీబీ దాడులు చేయించారట బడా నేత. పొన్నం ప్రభాకర్ ను ఇప్పటికీ రాజకీయంగా టార్గెట్ చేస్తూ ఉన్నారన్న ఆరోపణలు ముఖ్య నేతపై ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ తర్వాత హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహపై ముఖ్య నేత కన్నుపడిందట. ఆరోగ్య శాఖలో మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ లో జరిగిన ఈక్విప్మెంట్ కొనుగోళ్లపై విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో ముఖ్య నేత తీరుపై సంబంధిత శాఖ మంత్రి రగిలిపోతున్నారని తెలుస్తోంది. తాజాగా రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడుల వెనుక ముఖ్య నేత రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల ముందు మంత్రి పదవి హామీ ఇచ్చింది అధిష్టానం. అయితే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పునర్వ్యవస్థీకరణలో వెంకటరెడ్డిని పక్కనబెట్టి రాజగోపాల్ ని కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మంత్రి వెంకటరెడ్డిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు ఆయన పోస్టింగ్ ఇచ్చిన ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంటిపై ముఖ్య నేత ఏసీబీ సోదాలు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి నుండి తప్పించేందుకే ముఖ్య నేత కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మంత్రులను రాజకీయంగా ఎదుర్కోలేకనే ముఖ్య నేత తన వద్ద ఉన్న శాఖను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి హస్తం పార్టీ వర్గాలు. మంత్రులపై వరుసగా జరుగుతున్న కుట్రలపై ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.